హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఎంటర్టైన్మెంట్ని ఎలా చూస్తారంటే ఏదో ఒక వేస్ట్ లాగా, అంటే ఎంటర్టైన్మెంట్లో మనకి ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు. సో అది జస్ట్ లైకే ఒక 3 అవర్స్ టైం పాస్ ఒక వేస్ట్ లాగా చూస్తారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే ఒక ఎడ్యుకేషన్లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రీసెంట్గా ఒక చావా అనేటువంటి మూవీ చూసాం. చావా అనే మూవీలో మొఘలులు, అదేవిధంగా మహారాష్ట్రులు, ఆ సంభాజీ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక స్టోరీ అన్నది అక్కడ జరగడం మనం గమనిస్తాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఎలా లింక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొఘలులు అనగానే మనకు ఆ హిస్టరీలో ఉన్నటువంటి ఆ బుక్ ముందర పెట్టుకోవాలి. ఆ మొఘలులు 1526 బాబర్ ఎలా భారతదేశంలోకి 1526 ఏప్రిల్ 21 మొదటి పానిపట్టు యుద్ధం చేసి ఏ విధంగా వచ్చాడో, అదేవిధంగా మహారాష్ట్రలో అయినటువంటి మన సమర్థ రామదాస్ గురువుగా పేరు పొందినటువంటి ఛత్రపతి మహారాజ్ శివరాజ్ ఆయన కొడుకైనటువంటి ఈ సంభాజీ అసలు ఎలా చంపబడ్డారు అనేటువంటిది మనకి అందులో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇటువంటి మూవీస్ చూసినప్పుడు మనము ఎప్పుడైనా చాలాసార్లు గమనించినట్లయితే మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడు అత్యంత త్వరగా మర్చిపోతాం. కానీ అదే ఒక సినిమా అయితే చాలా సంవత్సరాలు, చాలా నెలలు కానీ గుర్తుండడం జరుగుతుంది. దానికి కారణం విజువల్ ఎఫెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ అన్నది ఎప్పుడైనా మన కంటి చూపు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పవర్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏదైతే ఒక ఎఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి సంబంధించి, అదేవిధంగా మన ఉన్నటువంటి వాయిస్కి సంబంధించి ఇంటర్లింకింగ్ ఉంటుంది. అంటే మీకు అర్థం అవ్వలేదు కదా, ఒకసారి చెప్తా వినండి. ఏంటంటే మనం చదువుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొఘలులు అనే చాప్టర్లో కేవలం కంటి మీద నుంచి మాత్రమే మనము చదివి నేర్చుకోవడం జరుగుతుంది. అదే ఎంటర్టైన్మెంట్ వల్ల స్పెషల్ ఏంటంటే ఆ పిక్చర్ మన విజువల్ కంటికి కనిపించడంతో పాటు ఆ జరుగుతున్నటువంటి స్టోరీని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఒక మూవీ కంటెంట్ చూసినప్పుడు మనం ఎలా ఉండాలంటే, మనము కూడా రియల్ లైఫ్లో ఒక హిస్టరీ బుక్లో మొఘలులు వస్తారు, ఢిల్లీ సుల్తాన్లు వస్తారు, కాకతీయులు వస్తారు, శాతవాహనులు వస్తారు, చాలా అంటే చాలా రకమైనటువంటి మన వంశాలు రావడం జరుగుతుంది. వాటిని గుర్తుపెట్టుకోవడం జరగదు. కానీ ఇటువంటి సమయంలోనే షార్ట్ నోట్స్ అన్నది మనకు ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఈ కీ పాయింట్స్ మనకి మూవీలో ఏ విధంగా అయితే ఒక సంభాజీ గారు ఒక మతం మారమని సంబంధించినటువంటి ఔరంగజేబు ప్రెజర్ చేసినా కూడా ఏ విధంగా మార్పు చేయకోకుండా తన మతం అంటే తన తల్లితో సమానమని ఏ విధంగా అయితే కట్టుబడి ఉంటారో, సో అదేవిధంగా మనం కూడా కట్టుబడి ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ఆ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఆ కట్టుబడి ఉండడమే సబ్జెక్ట్. ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా, సొసైటీలో ఎంతమంది మన ఎంత పక్కలకి బూస్ట్ చేసినా మనము మన ప్రిపరేషన్కి కట్టుబడి ఉండాలి. తర్వాత ఇక ఈ మూవీలో దగ్గర నుంచి మనం డిస్కషన్ చేసినట్లయితే ఆ సబ్జెక్టు ఎప్పుడైనా కానీ అటువంటి ఒక హిస్టారికల్ సబ్జెక్టుకు సంబంధించి మూవీ మనం చూసినప్పుడు ఒక విజువల్ ఎఫెక్షన్ మన బ్రెయిన్లో మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబు అనగానే ఔరంగజేబు కన్నా ముందు ఎంతమంది వచ్చారు? బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, ఇలా ఈ 6 మంది వచ్చారు. వీళ్ళని తొలి మొఘలులు అంటారు. తర్వాత వచ్చినటువంటి బహదూర్ షా, జహందర్ షా, ఫహుందర్ షా, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడంలో పాటు మహారాష్ట్రలో అయినటువంటి ఛత్రపతి మహాశివరాజ్ ఆయన ఏ విధంగా లీడ్ చేయడం జరిగింది అంటే, ఛత్రపతి మహాశివరాజ్ మరణించిన తర్వాత ఆయన కొడుకైనటువంటి సంభాజీ ఒక సమర్థ రామదాస్ అనేటువంటి గురువుగా పేరు పొందినటువంటి ఈయన ఏ విధంగా ఒక మొత్తం ఎంపైర్ని లీడ్ చేయడం జరిగిందో మనం ఈ కంటెంట్ ద్వారా తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ప్రిపరేషన్లో భాగంగా ఆ విజువల్స్ని, అక్కడ ఉన్నటువంటి కంటెంట్ని మనం ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మూవీస్ చూసాం, చాలా రకాలైనటువంటి కంటెంట్ మనకు అందుతుంది. ఇప్పుడున్న ప్రిపరేషన్లో ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక వాటర్ చూడగానే వాటర్ సంబంధించిన ఫార్ములా గుర్తు రావాలి. ల్యాండ్ చూడగానే ల్యాండ్లో ఏ పొటాషియం ఉంటుందో గుర్తు రావాలి. అదేవిధంగా చెట్లను చూడగానే హైయెస్ట్ ఫారెస్ట్ డెన్సిటీ ఉన్న రాష్ట్రం ఏంటి గుర్తు రావాలి. అదేవిధంగా వాటర్ చూడగానే హైయెస్ట్ కాలువలు ఉన్న రాష్ట్రం ఏంటి గుర్తు రావాలి. ఏదైనా సినిమా చూడగానే అందుకు సంబంధించినటువంటి కాపీరైట్ యాక్ట్ గుర్తు రావాలి. అలా ఏదైతే నువ్వు
గవర్నమెంట్ జాబ్ సాధించేంత వరకు నీ సినిమా అయినా, నీ ఎంటర్టైన్మెంట్ అయినా, నీ గేమ్స్ అయినా, ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ పర్పస్లోనే నువ్వు చూడాలి. నువ్వు ఒక క్రికెట్ చూస్తున్నావా, ఆ క్రికెట్లో ఎంతమంది ప్లేయర్లు, ఆ ప్లేయర్లకు ఉండాల్సిన రూల్స్ ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా సస్పెన్స్ అవుతారు, అదేవిధంగా ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి, అందులో ఎన్ని ఓవర్స్ ఉంటాయి, ఎలా స్ట్రైక్ రేట్ ఇస్తారు, ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం ఎడ్యుకేషన్లో భాగంగా తెలుసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత చాలామంది మేజర్గా వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ గత సంబంధించినటువంటి సబ్జెక్ట్లో వాళ్ళు ప్రావీణ్యులు అయినప్పటికీ వాళ్ళు అత్యంత త్వరగా సబ్జెక్టు మర్చిపోతారు. దానికి కారణం వాళ్ళు ఏదైతే ఫోకస్ చేసింటారో ఆ సబ్జెక్టు జస్ట్ నామమాత్రానికి మాత్రమే చదివి వదిలేసింటారు. అంటే ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహారాజు ఛత్రపతి మహాశివరాజు గురించి మనం చదువుతున్నట్లయితే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఎలా చేస్తాం, మనం ఉన్నటువంటి విజువల్టీ ఏంటి, మనం ఎలా ఇది చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనకు మన సబ్జెక్టు త్వరగా రావడంతో పాటు ఒక ఎంటర్టైన్మెంట్లో కూడా మన ప్రిపరేషన్ మనం చూసుకోవడం జరుగుతుంది. సో అంతో ఇంతో కొద్దిపాటో నేను ఇన్ఫర్మేషన్ మీకు అందించి మీకు అంతో ఇంతో నా వంతు ఉడతా భక్తిగా నేను చేస్తాను అనుకున్నాను. సో ఇప్పటి వరకు నా వర్డ్స్ మీకు యూస్ఫుల్ అయిన వాళ్ళు దయచేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా అప్డేట్ ఉంటే నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.